అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ గంటి రమాదేవి గారు రచించిన నిరీక్షణ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? బయట వాన పడుతూ ఉంది. 3 రోజుల నుంచి అలా పడుతూనే ఉంది. చినుకు చినుగ్గా, ఒక్కోసారి భారీగా. గాలికి ఊగుతున్న చెట్ల శబ్దం, నిరంతరంగా చూరు నుంచి కారుతున్న వాననీటి శబ్దం, దూరంగా గోదారి ఉరుముతున్నట్టుగా సాగిపోయే ప్రవాహ శబ్దం భయం భయంగా వింటుంది అపర్ణ. ఆ రాత్రి అనంతంగా సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడో చీకటి పడింది, ఇంకా తెల్లారిదే. తెల్లారినా మసకమసగ్గానే ఉంటుంది. దట్టమైన మబ్బుల వల్ల పగలే చీకటి. నాన్న వెళ్ళి 3 రోజులైంది, ఇంకా రాలేదు. ఎడతెరిపిలేని వర్షం, పొంగే గోదారి. పడవలు నడుస్తున్నాయో లేదో. అమ్మా పిలిచింది అపర్ణ. తల్లి లేవలేదు. కొంచెం గట్టిగా పిలిచింది. ఏ ఇంకా పడుకోలే అడిగింది తల్లి సుబ్బలక్ష్మి. నిద్ర రావడం లేదు, భయంగా ఉందమ్మా. 5 ఏళ్ల పిల్ల అపర్ణ. అపర్ణను దగ్గరగా తీసుకొనంది తల్లి. భయమెందుకు తల్లి? నాన్న రాలేదమ్మా, బయట గాలివాన. ఏడుపు గొంతుతో అంది. వస్తారమ్మా, పడుకో అంది. కానీ మనసంతా బరువుగా ఉంది ఆవిడకు. వరదొస్తే బెల్లం బుట్టలు తడిసిపోతాయా? అపర్ణ అడిగింది. తేలు కుట్టినట్టు ఉలిక్కి పడింది ఆవిడ. దానికి తట్టింది తనకు తట్టలేదు. గోదారొచ్చి ఊరు మీద పడితే ఇళ్ళు వాకిళ్ళు మునిగిపోతాయి. బిక్కుమంటూ అటకల మీదే కూర్చోవాలి. అప్పుడు బెల్లం, బియ్యం, చింతపండు సమస్తం తడిసిపోతాయి. ఆవిడ దిగ్గున లేచింది. సామాను గదిలో బెల్లం బుట్టలున్నాయి. చిన్నగా వెలుగుతున్న కోడిగుడ్డు లాంతరు వత్తి పెద్దది చేసింది. బెల్లం బుట్టలు ఉన్న గదిలోకి వెళుతూ ఉంటే అపర్ణ మెల్లిగా అంది. తేళ్లు ఉంటాయి, చూసుకో అమ్మా. గుమ్మంలో కాలు పెట్టబోయిన ఆవిడ కాలు వెనక్కి తీసుకొని దీపాన్ని నేల దగ్గరగా తెచ్చి చూసింది. అరచేయంత నల్ల తేలు భయంకరంగా కొండి ఎత్తి పెట్టుకొని ఉంది. కోడి కోడి అంటూ పక్కనే ఉన్న రాయి దానిమీద పడేసింది. బయట వాన శబ్దం నిరంతరంగా వినబడుతుంది. కొత్తగా గోధుర కప్పల బెకబెకమనే గోల మొదలైంది. తాటాకు బుట్టలో ఉన్నాయి బెల్లపు అచ్చులు, చాలా బరువుగా ఉన్నాయి. అపర్ణ, పొద్దున్నే తీస్తానే, చాలా బరువు. వద్దమ్మా, ఇప్పుడే తీయి, నేల తడిగా ఉంది, పాకం వచ్చేస్తుంది అపర్ణ అంది. ఆ రాత్రి చాలా తొందరగా గడిచినట్టు అనిపించింది అపర్ణకు. తన చిన్న చిన్న చేతులతో బెల్లపు అచ్చులు తను మోసింది అటక మీదకు. తెల్లవారుజామున నిద్రపోయింది. తెల్లవారింది. బాగా వెలుగు వచ్చిన తర్వాత మెలకు వచ్చింది అపర్ణకు. బయటకొచ్చి చూసింది. వర్షం తుంపరగా పడుతుంది. నీటి గుంటల్లో కప్పలు సందడిగా తిరుగుతూ అరుస్తూ ఉన్నాయి. గుడి దగ్గర ఎర్రటి నీరు. పిల్లలంతా ఆడుతున్నారు. ఆ నీటిలో వరద వచ్చేస్తుంది. నాన్నింకా రాలేదు. దిగులుగా చూసింది పొంగుతున్న నీటికేసి. ఆడుతున్న పిల్లల్ని ఎవరో కేకలేశారు. వాళ్ళు పారిపోయారు. తపతపా శబ్దం చేసుకుంటూ పూజారి శేషయ్య గారు వచ్చారు. రామరామ, ఘోరం జరిగిపోయిందమ్మా. సుబ్బలక్ష్మి, ఇలా రామ్మా, నీ భర్త నరసయ్య లేడు అరుస్తూ ఉన్నాడాయన. అపర్ణ గుండె గుబేలుమంది. సుబ్బలక్ష్మి పరిగెట్టుకుంటూ వచ్చింది. ఏమైంది అడిగింది కంగారుగా. శేషయ్య గారు నిట్టూర్చి అన్నారు. పాతరేవులో రాత్రి పడవ దాటుతూ ఉంటే జనం కొట్టుకుపోయారు. మహాగోదారమ్మ, మహాప్రవాహం. దాంట్లో జనం పూచిక పుల్లల్లా కొట్టుకుపోయారు. రౌద్రం మీది ఉంది గోదారి తల్లి. అపర్ణ కళ్ళు మూసుకొని, దేవుడా, మా నాన్నని బ్రతికించు అని ప్రార్థించింది. శేషయ్య గారు చెప్పడం ఆపలేదు. లంకలో సాయిబాబు గారికి సుస్థి చేసింది. నరసయ్య బెల్లం బుట్టలు అక్కడే ఖరీదు చేస్తాడు గదా. గోదారి పొంగుతూ ఉందని ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఎవరూ సాహసించలేదు. నరసయ్య డాక్టర్ని తీసుకొని రావడానికి బయలుదేరాడు. డాక్టర్ని బతిమాలి తీసుకొస్తూ ఉంటే చీకట్లో కొబ్బరి చెట్టు కొట్టుకొని పడవ తలక్రిందులైంది. నారాయణ నారాయణ, ఎంతమంది బలయ్యారో. మా నాన్న అంది కంగారుగా అపర్ణ.
ఆయన అపర్ణను చేత్తో ఎత్తుకొని అపర్ణ ముఖంలోకి చూస్తూ అన్నాడు, మీ నాన్నకు భయం లేదమ్మా. కొబ్బరి చెట్టుని పట్టుకొని రాత్రంతా ఉన్నాడు, ఇంకొస్తూ ఉంటాడు. ఆయనకు తన చిన్న చేతులతో దండం పెట్టి క్రిందకు దిగి బయటకు పరిగెత్తింది. తండ్రి కోసం నిరీక్షణ. వానలు వెనక పెట్టాయి. ఉగ్ర నరసింహమూర్తి లాంటి గోదావరి బుద్ధ భగవానుడిలా శాంతరూపం దాల్చింది. చీకటయ్యేసరికి భయపడిపోయేది అపర్ణ. పొద్దుపోకుండా రాలేవా నాన్నా అడిగింది నరసయ్య నామే. నరసయ్య నవ్వుతూ అన్నాడు, నా తల్లి, ఇంట్లో నా గురించి నువ్వింత ప్రార్థన చేస్తూ ఉంటే నాకేం భయం అమ్మా. తండ్రి గురించి బెంగపడ్డ అపర్ణ తల్లి గురించి ఆలోచించేది కాదు. ఎప్పుడూ ఇంటి పట్టునే ఉంటుందనా? మళ్ళీ మళ్ళీ వానాకాలం వస్తూనే ఉంది. 4 ఏళ్లకోసారి మళ్ళీ వరదొచ్చింది. 4వ తరగతిలోకి వచ్చిన అపర్ణకు ఏదో లోపం గోచరించింది తల్లిలో. కళ్ళ కింద నల్లటి మచ్చలు. మాట నీరసంగా వస్తోంది. ఈ సాయంత్రం అమ్మ గురించి దేవుణ్ణి వేడుకోవాలి అనుకుంది. అయితే అప్పటికే సమయం మించిపోయినట్టుంది. సాయంత్రం ఇంటికి రాగానే ఇంటి చుట్టూరా ఉన్న జనాన్ని బెరుగ్గా చూసింది. సుబ్బలక్ష్మిని బయట పడుకోబెట్టారు. ఏం మాయదారి జబ్బో, లోపల తినేసింది. ఒక్కరోజు చెప్పలేదు తను బాధపడుతున్నట్టు. తన బాధ తనలోనే ఇముడ్చుకొని భర్తకు పిల్లకు వండి పెట్టేది. గుంపులో ఎవరో అన్నారు, పాపం నరసయ్య సైకిల్ వేసుకొని బెల్లం బుట్ట వెనక పెట్టుకొని ఊరూరా వీధి వీధి తిరిగితే గాని పూట గడవదు. పెళ్ళాన్ని చూసుకోలేకపోయాడు. అది సరేనమ్మా, పసుపు కుంకుమలతో సుబ్బలక్ష్మి వెళ్ళిపోయింది. అదృష్టవంతురాలు. నరసయ్య మరో టక్కులాంటి పెళ్లాడతాడు. మధ్యలో అన్యాయం అయిపోయేది ఈ పిల్లముండ అపర్ణే కదా. అపర్ణకు ఏదో అర్థమైంది. ఏదో అనర్థం జరిగినట్టు అర్థమైంది. అమ్మ తను చిన్నపిల్లని అని కూడా చూడకుండా ఏమే అపర్ణ అంటూ తన సలహా తీసుకునేది. తన జబ్బు విషయంలో మాత్రం తీసుకోలేదే. దుఃఖం వెల్లువలా ముంచుకొచ్చింది. అమ్మా అని అరుస్తూ తల్లి మీద పడింది. లేమ్మా లే, నీ కర్మిలా కాలింది. ఆ సవత్తల్లితో ఏ అవస్థలు పడాలో పిచ్చి తల్లి. ఎవరో అపర్ణని లేవదీశారు. నారాయణ నారాయణ అంటూ సుబ్బలక్ష్మి అంతిమయాత్ర సాగిపోయింది. 10 రోజుల కర్మకాండ తర్వాత వచ్చిన వాళ్ళంతా వెళ్లారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేతనైన వంట చేసి బిక్కుబిక్కుమంటూ ఉండేది అపర్ణ. ఎవరి జీవయాత్రలో వారు వ్యవధిలేని పరిస్థితి. ఒంటరి అపర్ణది దీర్ఘ నిరీక్షణ తండ్రి రాక కోసం. అపర్ణ పుట్టినప్పుడు వేసిన గంగా బొండాల కొబ్బరి చెట్టు గునగునా ఎదిగింది. దాని పక్కన వేసిన పునాస మామిడి గుబురుగా పెరిగింది. మొగ్గ తొడిగింది. కట్టవలో వేసిన గుత్తి సంపంగి విరగబూసి గుప్పున సువాసనలు వెదజల్లింది. అపర్ణ విరగబూసిన మల్లె పొదల కళకళలాడుతుంది. నల్లటి వంకీల జుట్టు, నూనూగు మీసం, వచ్చిరాని గడ్డం కృష్ణమూర్తిది. పక్కింటి కృష్ణమూర్తి అపర్ణకు సాయంగా ఉండేవాడు అప్పుడప్పుడు. శక్తి ఉడిగినా నరసయ్య బెల్లపు బుట్ట సైకిల్ మీద పెట్టుకుని ఊరూరా తిరగడం మానలేదు. జీవనభృతి వలయంలో ఆది లేదు, అంతమూ లేదు. అదో గమ్యం లేని యాత్ర. ఒరే కృష్ణమూర్తి, స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావుగా, ఏం చేస్తావురా అపర్ణ అడిగింది కృష్ణమూర్తిని. లారీ డ్రైవర్ అవుతాను అన్నాడు కృష్ణమూర్తి. చచా, డ్రైవర్వా? ఏదైనా ఆఫీసులో ఉద్యోగం చూసుకోకూడదు అంది అపర్ణ. నువ్వు చదివావుగా 8 వరకు, నువ్వు ఉద్యోగం చెయ్యొచ్చుగా. అన్నట్టు లారీ డ్రైవర్ని పెళ్ళాడువా అడిగాడు కృష్ణమూర్తి. అపర్ణ బుగ్గలు ఒక్కసారి అరుణవర్ణానికి తిరిగాయి. కృష్ణమూర్తి మాటల్లోని అంతరార్థం తెలియగానే పుట్టి పెరిగి కొద్ది రోజుల్లో ఎండిపోయే గడ్డి పువ్వు కాదు, భూమికి జానెడుగా ఉంటూ నెమ్మదిగా వేళ్ళుని కొమ్మలేసి మానువేసి పూత పూసే గున్నమావిలాంటిది వారిద్దరి ఆ పల్లె ప్రేమ. ఒరే కృష్ణమూర్తి అనడానికి నోరు రాలేదు అపర్ణకు. కృష్ణమూర్తి ఏదో కొత్తగా కనిపిస్తున్నాడు అపర్ణకు. కృష్ణమూర్తి సాహచర్యం తనకు జీవితాంతం ఉండాలి. రేపే నేను బయలుదేరి గుంటూరు వెళ్ళాలి. అక్కడ డ్రైవింగ్ నేర్చుకొని పనిలో ప్రవేశించాలి. ముందు క్లీనర్గా జీతం లేకుండా 1 సంవత్సరం చేయాలి. ఆ తర్వాత రేవుకొస్తావా? కృష్ణమూర్తి గొంతులో విషాదపు జీర. ఇద్దరి మనసుల్లో ఎడబాటు భావన బరువుగా ఉంది. కృష్ణమూర్తి అపర్ణ అరచెయ్యి తన చేతిలోకి తీసుకున్నాడు.
ఇదివరకు ఎన్నోసార్లు అపర్ణని ముట్టుకున్నాడు కృష్ణమూర్తి. ఏ భావమూ లేదప్పుడు. ఇప్పుడు కన్నీటి వేడి చేతుల మీద ఆమెను తడుపుతోంది, కరిగిస్తోంది. నా కోసం చూస్తూ ఉండు. డ్రైవర్ ఉద్యోగం ఖాయం కాగానే నిన్ను నా దాన్ని చేసుకుంటాను అన్నాడు. గబుక్కున తల పక్కకి తిప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే కృష్ణమూర్తి పడవెక్కాడు. దూరం నుంచి చూసింది అపర్ణ. కృష్ణమూర్తి కళ్ళు ఆమెను వెతుకుతూనే ఉన్నాయి. శాంత గోదారిలో పడవ మెల్లిగా కదిలింది. పడవ తెరచాపలో గాలి నిండగానే చుక్కాని పట్టుకొని పడవ సరంగు కూని రాగపు పాట మొదలుపెట్టాడు. చాలాసేపటి వరకు ఆ పాట గాలిలో తేలుతూ అపర్ణ చెవులకు సోకుతూనే ఉంది. మరచిపోలేని ఆ పాట గుండె నరాలను తెంపేసే అసురు గీతం. అలా కృష్ణమూర్తి వెళ్ళిపోయాడు. రోజు ఏటివడ్డుకు వెళ్ళి చూసేది అపర్ణ. ఈ పడవలోనైనా దిగుతాడా కృష్ణమూర్తి? అంతులేని నిరీక్షణ అది ప్రేమికుడి కోసం. చలికి చిక్కిపోయిన గోదారి వచ్చే వసంతం గ్రీష్మాలకి భయపడుతూ చూస్తున్న వేళ, గహనాంతరాళాల నుండి అమృతపు బిందువు లాంటి శీతల జల బిందువు కోసం సుదీర్ఘ నిరీక్షణ ప్రారంభించిన వేళ, సైకిళ్ల మీద నలుగురు నరసయ్య ఇంటికొచ్చారు. గ్లాస్కో పంచలు సిల్కు లాల్చీ వేసుకున్న ఓ మనిషి బిడియపడుతూ లోపలికొచ్చాడు. మిగిలిన వాళ్ళు అతని భుజాలు రాసుకుంటూ వచ్చారు. నరసయ్య కంగారుగా లోపల నుండి వచ్చాడు. అయ్యా, రండి, ఈ చాప మీద కూర్చోండి. క్షమించండి, ఆడదిక్కులేని సంసారం, ఇలా ఉంది ఇల్లు. నరసయ్య, ఇల్లు బాగానే ఉంచిందయ్యా నీ కూతురు. ఏమైనా మా భద్రం అదృష్టవంతుడు. వచ్చిన వాళ్లలో ఒకడన్నాడు. అపర్ణకు అర్థమైంది. తండ్రి తనకు పెళ్లి సంబంధం తెచ్చాడు. అమ్మా అపర్ణ, చెరుకు పానకం, రొట్టె ముక్క తీసుకురమ్మా, పెళ్లివారొచ్చారు. అపర్ణ తగరపు కంచాల్లో రాత్రి చేసిన రొట్టె ముక్క, చెరుకు పానకం తీసుకొచ్చి వాళ్ల ముందు పెట్టింది. అవి తింటూ అన్నాడు. వాళ్లల్లో అందరిలోకి పెద్దవాడుగా కనిపిస్తున్నాయన. మా భద్రం పాలకొల్లులో ధాన్యం బ్రోకర్. రోజుకు లోటు లేదు. ఖర్చులు పోను పావుల డబ్బులు మిగులుతాయి. పెళ్ళానికి లోటు చేయడు. మరి అబ్బాయికి అమ్మాయి బంగారపు పళ్ళెంలో కెంపులా ఉంది అమ్మాయి. భద్రం అదృష్టవంతుడు. ఇక నచ్చడాలు గిచ్చడాలు అన్నీ తీసేయి. ఇచ్చిపుచ్చుకోవడాల్లో కూడా పట్టింపు లేదు. ఇక వైశాఖంలో ముహూర్తాలున్నాయి అని దర్దళ్లాడించేశాడా పెద్ద మనిషి. వాళ్ళు వెళ్ళిన తర్వాత అపర్ణంది. నాన్న, నన్ను పంపించేస్తావా? నరసయ్య చెమ్మగిల్లిన కళ్ళను వత్తుకుంటూ అన్నాడు. నాకు తెలుసమ్మా నీ మనసు. కృష్ణమూర్తి లారీతో పాటు ఉత్తర దేశం వెళ్ళాట. తిరిగి రాలేదు. 6 నెలలైంది. వాళ్ళింట్లో రోజూ ఏడుస్తూనే ఉన్నారు. ఏమో ఆ భగవంతుడు ఎలా రాశాడో వాడికి. ఏమైపోయాడో ఏమో. ఆ రాత్రంతా అపర్ణ కన్నీటి గోదారే అయ్యింది. పెళ్లిలో ఆమె కళ్ళు కృష్ణమూర్తిని వెతుకుతూనే ఉన్నాయి. పల్లె వదిలి పట్నం వచ్చింది అపర్ణ. కొబ్బరి కొట్లు, కాలువలు, పడవలు, ధాన్యం రవాణా, సినిమా హాళ్లు, దేవదాస్ సినిమా చూసింది. మానిన గాయం మళ్ళీ కలుక్కుమంది. ఎక్కడున్నాడో కృష్ణమూర్తి? ఉత్తర దేశంలో ఎక్కడున్నావు? అసలు ఎందుకెళ్ళావు? కలుక్కుమనే ములుకులాంటి ఆలోచనలు. కాలువ ఒడ్డున ఒంటిగది పెంకుటిల్లు అద్దెకు తీసుకున్నాడు భద్రం. కాలవ అవతల చాకలి గుడిసెలు. రాత్రంతా కుయ్యోమని ఏడిచే కుక్కలు. నాన్న ఏం చేస్తున్నాడో? ఊరూరా తిరిగి ఇంటికొస్తే 4 మెతుకులు పెట్టే దిక్కులేదు. మనసుని కృంగదీస్తుంది ఆ ఆలోచన. భద్రం ఇంటిలో నుంచి మధ్యాహ్నం వెళ్లేవాడు. ఏ అర్ధరాత్రో వచ్చేవాడు. పుల్లటి తీయటి వాసన ఏమిటో తెలియలేదు మొదట్లో. తర్వాత ఎదురుగా ఉన్న చాకలామె చెప్పింది, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. తాగేసి గుట్టు చప్పుడు కాకుండా పడుకోనుంటాడు భద్రమయ్య. మావాడు చావు చితకదంతాడు. తండ్రొస్తే ఆయన భయానికి ఈ అలవాటు మాంతాడేమో. ఒక కార్డు తెప్పించి ఉత్తరం రాసింది. నాన్న, నువ్వు మా దగ్గరకు వచ్చేయి అని. ప్రతిరోజు ఎదురు చూసేది అపర్ణ ఇద్దరి కోసం. 1 భద్రం, 2 నరసయ్య. అనంతమైన నిరీక్షణ అది. మార్పు అనేదే జీవితం. కాలం గడిచిపోతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో జీవితం అస్వాభావికమైనది. అదే మార్పులేని జీవితం. అపర్ణ జీవితంలో మరో వ్యక్తికి స్థానం వచ్చింది. రవి. ఆమె తరం అంతరించకుండా ప్రకృతి ఇచ్చిన ప్రసాదం. రవి పుట్టినప్పుడు వచ్చాడు నరసయ్య. మనవడి చేతికి అణాయెత్తు బంగారపు ఉంగరం తొడిగాడు. ఆ తర్వాత 7 గడిచినా రాలేదు. భద్రం కొడుకును చూసుకొని మురిసిపోయాడు.
వరుసగా కొన్ని నెలలు అపర్ణకు అతని కోసం నిరీక్షించే బాధ తప్పింది. ప్రతిరోజు రాత్రి 9 లోపలే ఇంటికొచ్చేవాడు కొడుకుతో ఆడుకోవడానికి. అది కొద్ది నెలలే. సంవత్సరం గడిచి రవి పుట్టినరోజు పండగ వస్తుందనుకునే టైంలో పెద్ద జబ్బు చేసింది వాడికి. భద్రం ఇంటి దగ్గర ఉండేవాడు కాదు. మూసిన కన్ను తెరవని రవిని రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా చూస్తూ ఉండేది. భద్రం ఎప్పుడో వచ్చి మాటామంతి లేకుండా పడుకునేవాడు. ఒక జబ్బు తగ్గితే మరో జబ్బు వచ్చేది రవికి. రాత్రంతా మెలకువగా ఉండి ధర్మాసుపత్రి బెంచీ మీద తన వంతు వచ్చే వరకు కునికిపాట్లు పడుతూ ఉండేది. మార్పులేని జీవిత చక్రం తిరుగుతూనే ఉంది. రవి స్కూల్లో చేరాడు. గవర్నమెంట్ స్కూలు. నరసయ్యకు జబ్బు చేసింది. అపర్ణ తన ఇంటికి తీసుకొచ్చింది. నింగి నేల నిద్రపోయినా వీధివాడ నిద్రపోయినా నరసయ్యను కనిపెట్టుకొని ఉండేది. నరసయ్య మామూలుగా తిరగడానికి కొన్ని నెలలు పట్టింది. రవి ఎలిమెంటరీ స్కూల్ నుండి మిడిల్ స్కూల్ వరకు వచ్చాడు. స్కూల్ వదిలిన తర్వాత ఇంటికొచ్చేవాడు కాదు. రాత్రి 8 అయిపోయేది. బాబు రవి, స్కూల్ వదిలి అందరూ ఇంటికొచ్చేస్తున్నారు. మరీ రాత్రి వరకు ఎదురు చూస్తున్నాన్రా అంది అపర్ణ ఓ రోజు. లైబ్రరీలో పుస్తకాలు చదువుకుంటున్నానమ్మా, అవి కొనాలంటే ఖరీదు అనేవాడు. స్కూల్ వదిలి కాలేజీకి వచ్చేసరికి రవి రాక కోసం ఎక్కువసేపు ఎదురు చూపులు చూడాల్సి వచ్చేది. కొడుకు కోసం కన్నపేగు నిరీక్షణ అది. ఏం చాదస్తమమ్మా నీది, ఎందుకు ఎదురు చూడడం, నేనేం చిన్నపిల్లాన్నా అనేవాడు. నా భయం నాది నాన్న, తొందరగా ఇంటికొచ్చేయ్ రవి నవ్వుతూ అన్నాడు. నీ దగ్గరే కూర్చుంటే మన భవిష్యత్తు సంగతి? నేను కూడా రైస్ మిల్లు బ్రోకర్నవుతాను అలా అయితే. అపర్ణ వింతగా చూసింది. ఏం చేస్తావురా మరి? కలెక్టర్ అవుతావా, జడ్జి అవుతావా? మన తాహతేమిట్రా? అవన్నీ పాత మాటలమ్మా. నేను అమెరికా వెళతాను. నిన్ను పాలరాతి ఇంట్లో ఉంచుతా. ఎండకి ఎండే, వానకి తడిసే కృషించే ఈ శరీరాన్ని ఎయిర్ కండిషన్డ్ భవంతిలో ప్రవేశపెడతా. అయోమయంగా చూసింది అపర్ణ. ప్రచండ భానుడు వన్నె తగ్గి పశ్చిమ దిక్కుగా ప్రయాణం సాగిస్తాడు. కెంపులు పూసే చెక్కిళ్ళు వాడిన పూలుంచిన పళ్ళెంలా తయారవుతుంది. నల్లటి సిల్కు దారాల కురులు తెల్లబడి వెలవెలా పోతాయి. అయినా మనిషి ఆశలో మార్పు ఉండదు. మనిషి దృష్టిలో భవిష్యత్తు అనంతం. దాంతోపాటు తను ఉంటాడు, ప్రయాణిస్తాడు. ఆశ కాదు, అత్యాశ. అపర్ణ కళ్ళజోడు సవరించుకుంటూ ఆకుపచ్చని ఆ కార్డు చేతిలోకి తీసుకుంది. రవి దగ్గరకు తీసుకువెళ్లే కార్డు అది. ఎంబార్కేషన్ కార్డు టు ఫ్రాంక్ఫర్ట్. అపర్ణ రవి దగ్గరకు వెళుతూ ఉంది. రవి సహచరుడు ఒకడు తిరిగి వెళుతూ ఉంటే అతనితో వెళుతూ ఉంది. భద్రం తను రానన్నాడు. కాంతులు విరజిమ్మే అంతర్జాతీయ విమానాశ్రయం ఆమెకో వింతలోకంలా ఉంది. ఒక కోనసీమ, కోనసీమ నుండి ఇంకొక కోననున్న సీమ. అమెరికాకు ఆమె తొలి ప్రయాణం. రవి అన్న మాట అక్షరాలా చేశాడు. శ్రమించాడు. అమెరికా వెళ్ళాడు. అందమైన అమ్మాయిని పెళ్ళాడాడు. బొంబాయి నుంచి ఫ్రాంక్ఫర్ట్. అక్కడ 4 గంటల విరామం తర్వాత ఫ్రాంక్ఫర్ట్ నుంచి చికాగో. మామగారు కూల్ డ్రింక్ తాగుతారా, ఐస్ క్రీమ్ తింటారా అని నిమిషానికి అడుగుతూ ఉంటే తల వద్దన్నట్టు ఆడించేది అపర్ణ. 24 గంటల తర్వాత రవి కారులో కూర్చున్న తర్వాత గాని ఆమె మనసు శాంతించలేదు. ఈ 24 గంటలు పూర్తి కానట్టున్న నిరీక్షణతో ఆమె ఎంతో ఆందోళనకు గురైంది. తన ఫ్లాట్లోకి వచ్చిన తర్వాత రవి అన్నాడు, ఇన్నాళ్ళు చాలా కష్టాలు అనుభవించావమ్మా, ఇక విశ్రాంతి తీసుకో. ఇక్కడ దేనికి శ్రమపడనక్కర్లేదు, అన్నింటికీ యంత్రాలున్నాయి. అపర్ణ అలసటగా కింద కూర్చోబోతూ ఉంటే రవి కంగారుగా అన్నాడు, సోఫాలోనో కుర్చీలోనో కూర్చో అమ్మా, కింద కూర్చోవడం అన్సివిలైజ్డ్. రవి ఉదయం 7 గంటలకు భార్యతో సహా పనికి వెళ్ళిపోతాడు. సరిగ్గా 6:15 నిమిషాలకు వచ్చేస్తాడు. అతనికి గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. పాలకొల్లు తప్ప మరే పట్నము చూడని తల్లిని చికాగో తీసుకొచ్చాడు. ఇక్కడున్న వింతలతో ఆమెను థ్రిల్ చేయాలి. ఆమె పడ్డ బాధలన్నీ మరిచిపోయేటట్టు చేయాలి. కానీ రవికి నిరాశే మిగిలింది. అపర్ణ దేని మీద ఆసక్తి చూపలేదు. నిర్లిప్తత, రోదసిలో ఉండే నిశ్శబ్ద నీరసత్వం. 3 వారాలకు ఆమెకు పెళ్ళున జ్వరం వచ్చింది. రవి కంగారు పడ్డాడు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉండగా డాక్టర్ చెప్పాడు ఆమెకు ఒంటరితనం వల్ల సంతోషం లేదని. జ్వరం తగ్గిన తర్వాత అడిగాడు తల్లిని, ఒంటరితనం వల్ల బెంగ పెట్టుకున్నావా? అపర్ణ లేదని తల తిప్పింది.
చిన్నప్పటి నుంచి గడిపిన జీవితం కళ్ళ ముందు తిరిగింది. తను ఒంటరిగానే పుట్టి పెరిగింది. 7 ఏళ్లకే తల్లిపోయింది. మరీ ఒంటరితనం. కృష్ణమూర్తి వెళ్ళిపోవడం, భద్రంతో పెళ్ళి, రాత్రి ఎప్పుడో వచ్చి అతను నిద్రపోవడం, రవి చదువు, ఒంటరితనం తప్ప ఏమీ లేదు. ఇదేం కొత్త కాదు. అదే చెప్పింది రవితో. అపర్ణకు జ్వరం తగ్గినా ఆరోగ్యం కుదుట పడలేదు. మనిషి మరీ కృంగిపోయింది. తిండి తినదు. ఒకటే నిద్ర. రవి సైకియాట్రిస్ట్కి చూపించాడు. ఏవో అర్థం లేని థియరీలు చెప్పి తన ఫీజు తీసుకొని వెళ్ళిపోయాడు. బెంగ. ఎవరి గురించి? అపర్ణను తిరిగి తీసుకొచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. తిరిగి వచ్చినా ఆమెలో మార్పు లేదు. ఆరోగ్యం క్షీణిస్తుంది. మందులు పుష్కలంగా ఉన్నాయి. డాక్టర్లు బోలెడు మంది. డబ్బుకి లోటు లేదు. ఏమైంది ఆమెకు? ట్రీట్మెంట్కు రెస్పాన్స్ లేదు. రవి సెలవు అయిపోవచ్చింది. తల్లిని అలాగే వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. 4 రోజుల్లో ప్రయాణం. రాత్రి సరిగా నిద్రలేదు. అటు కల్పవృక్షం లాంటి ఉద్యోగం, ఇటు మాడిపోతున్న అశ్వత్థ వృక్షంలా తల్లి. తెల్లవారుజామున నిద్ర పట్టింది. కలలో గజిబిజిగా ఒక ఆలోచన. గబుక్కున లేచి కూర్చున్నాడు. ఆలోచనలు చిందరవందరగా. ఆ రోజంతా అన్యమనస్కంగా ఉన్నాడు. తల్లి అనారోగ్యానికి కారణం శారీరకం కాదు, అది చూచాయిగా తెలుస్తోంది. ఆమె కుదుటపడాలంటే అలా చేయాలి. అది బాధాకరమైనా తప్పదు. ఆ సాయంత్రం అపర్ణని ట్రీట్ చేస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి తన ఆలోచన చెప్పాడు. తెల్లవారకుండానే తన సామాను తీసుకొని తల్లికి చెప్పకుండా ప్రయాణమే వెళ్ళిపోయాడు. ఉదయాన్నే డాక్టర్ వచ్చాడు. సారీ అపర్ణ గారు, రవి రాత్రే వెళ్ళిపోయాడు. అర్జెంటుగా టెలిఫోన్ వచ్చింది. మీకు చెప్పడం కుదరలేదు. అపర్ణకు ఆ మాటలు తోటాల్లా తగిలాయి. మళ్ళీ ఎప్పుడొస్తాడు? ఏమో. ఇప్పుడు పాత ఊర్లో ఉన్నాడో లేదో తెలీదు. అసలు అమెరికాలో ఉన్నాడో ఇంకో దేశం వెళ్ళిపోయాడో. వెళ్ళాక ఉత్తరం రాస్తాను అన్నాడు. అపర్ణ కాంతి లేని కళ్ళల్లో కన్నీటి సముద్రం. ఒక్కగానొక్క కొడుకు రవి చెప్పకుండా వెళ్ళిపోయాడు. అప్పటినుంచే ఆమె కళ్ళు వీధి గుమ్మం వైపే. కొడుకు రాసే ఉత్తరం కోసం నిరీక్షణ. డాక్టర్ బయటకు వెళుతూ ఉంటే రవి మాటలు గుర్తుకొచ్చాయి. అమ్మ చిన్నప్పటి నుంచి టెన్షన్లో బ్రతికింది. ఎప్పుడూ ఒకరి గురించి ఆమె వర్రీ అవుతూనే ఉండేది. ఆమెకు అట్టి పరిస్థితుల్లో అనారోగ్యం కలగలేదు. చీకు చింతాలేని సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి మారిపోయింది. ఆ రెంటిని పరీక్షిస్తే ఆమె ఆరోగ్యానికి ఈ నిరీక్షణకి ఏదో ఇంటిమేట్ రిలేషన్ ఉన్నట్టుంది. అందుకే అటువంటి పరిస్థితి కల్పించి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ 10 రోజుల్లో మీకు ఫోన్ చేస్తాను. నేను కర్కోటకుణ్ణి డాక్టర్. ఇలా చెయ్యక తప్పడం లేదు. మంచం దిగివచ్చి అపర్ణ గుమ్మం దగ్గరే కూర్చుంది నీరసంగా. రవి అనాలసిస్ ఆఫ్ అపర్ణ కరెక్టా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. ఈ లోపల అపర్ణ నిరీక్షణ కొడుకు కోసం. కన్ను మనసు ఒకటై దానికోసమే బ్రతుకుతున్నట్టుంది ఆమె. చిత్ర నిరీక్షణ. అతను రాసే ఉత్తరం కోసం నిరీక్షణ. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.